హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మినిమల్ లైఫ్. ఈరోజు వీడియోలో మనం స్ప్రౌట్స్ చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. జనరల్గా మనం స్ప్రౌట్స్ క్లాత్లో వేసి మూట కట్టి మొలకెత్తిచ్చేవి చూస్తుంటాం కదా. ఇప్పుడు మనం క్లాత్ అవసరం లేకుండా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ఇలా పెసల్ని 12 గంటల నానబెట్టుకోవాలండి. ఒకరోజు రాత్రంతా నానబెట్టేసిన తర్వాత నీళ్ళు వంచేసి ఇలా ఎయిర్ వెళ్ళనీకి వీలుగా ఉండేటువంటి బౌల్ తీసుకోండి. ఇక్కడ చూసారుగా ప్లాస్టిక్ బౌల్, ఈ బౌల్లో పెసలు వేసేసేయండి. ఇంకొకటి వచ్చి స్టీల్ బాక్స్ అండి. ఈ బాక్స్కి హోల్స్ ఉంటాయి. మొత్తం ఇది స్ప్రౌట్స్ బాక్స్ అంటారు. ఈ బాక్స్లో వేసేసి మూత పెట్టేయండి. ఇంకో విధానం వచ్చి ఇలా బౌల్ చూసారు కదా, ఈ బౌల్ లాగే ప్లేట్ ఉంటుంది కదా, అందరి ఇళ్ళల్లో ఉంటుంటుంది ఇది. ఇలా హోల్స్ ఉన్న ప్లేట్లో వేసేసి పెసలని మూత పెట్టేసుకోండి. చలికాలంలో అయితే మూత పెట్టినా వచ్చేస్తుందండి. ఎయిర్ బాగా పోయేటట్టు మనం చూసుకోవాలి. ఇలా చూసుకుంటే మన స్ప్రౌట్స్ అనేటివి జర్మినేట్ అవుతాయి ఈజీగా. మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ చూడండి ఎంత బాగా ఫ్రెష్గా ఉన్నాయో స్ప్రౌట్స్. ఎంత లెంగ్త్ వచ్చాయో చూడండి స్ప్రౌట్స్. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మనం మూట కడితే ఒక విధమైన స్మెల్ వస్తుంది. ఇలా చేసుకోవడం వల్ల ఎటువంటి స్మెల్ రాదండి. చాలా హెల్తీగా ఉంటాయి స్ప్రౌట్స్ అనేటివి. 3 బౌల్స్ చూసారు కదా ఎలా వచ్చాయో. అన్ని బౌల్స్లో కూడా ఎక్కడ మనకి ఫెయిల్యూర్ అనేది లేదు. మనం 3 టైప్స్ చూపించాము కదా, 3 టైప్స్లో కూడా స్ప్రౌట్స్ అనేవి చాలా బాగా వచ్చాయి. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. హెల్త్కి చాలా మంచిది కదా స్ప్రౌట్స్ చేసుకోవడము. కొన్ని చిన్న మిస్టేక్ చేస్తూ ఉంటారండి తెలియక. వాటి వల్ల మాకు స్ప్రౌట్స్ సరిగ్గా రావడం లేదు అంటూ ఉంటారు. మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే పెసలు ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలండి. ఎండబెట్టకూడదు. పచ్చి పెసలు ఉండాలి. ఎండబెట్టేసినామంటే పెసలు ఎండబెట్టేసిన తర్వాత స్ప్రౌటింగ్కి ఉపయోగించుకున్నామంటే అవి సరిగ్గా రావండి. పెసలు కొత్తగా ఉన్నప్పుడే మనం నానబెట్టుకుని స్ప్రౌట్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి కొన్ని తెచ్చుకొని ఇలా స్ప్రౌట్స్ చేసుకుంటూ ఉంటే బాగుంటుందండి. ఎర్లీ మార్నింగ్ మనం డైట్ చేసుకునే వాళ్ళు, వెయిట్ లాస్ కోసం చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.